శ్రీమాత్రే నమ. శ్రీ ప్రత్యంగరాదేవియే నమ. ఈ పూజ మన ప్రత్యంగరి తాంత్రిక పూజల్లో 37వ కృత్యా దేవత యొక్క పూజా విధానానికి సంబంధించింది. ఇది చాలా విశేషాన్ని కల్పించేటటువంటి పూజ. ఈ పూజకి తాంత్రిక ప్రక్రియలో వచ్చేసి 37వ కృత్యా దేవతకు ఆరాధన ప్రక్రియకు విశేషమైనటువంటి 3 స్వరూపాలతో ఉన్నటువంటి రూపాలకి తంత్ర విధానంలో ప్రత్యంగరీదేవి ఆరాధనని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మత్యము అంటే చేప, రెండోది సర్పము, మూడోది కూర్మము. ఈ 3 కూడా కలిపి 37వ కృత్య దేవత యొక్క తాంత్రిక కృత్య ప్రత్యంగరీదేవి ఆరాధన ప్రక్రియలో విశేషమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాము. దీంట్లో మత్యము అనగానే, చేప అనగానే విశేషమైనటువంటి లగ్న స్థితిని మార్చి లగ్నాన్ని అనుకూలించేటట్టుగా చేసి తనకు కావాల్సినటువంటి బలాన్ని అందిస్తూ ఉంటుంది. లగ్నము అనగానే మీరు పెళ్ళి అనేటటువంటి ఆలోచనకి పోవద్దు. అది ఏ పనైనా కావచ్చు. అతనికి శుభ యోగముతో ఉండేటటువంటి లగ్న ఫలము అందించేటటువంటి ప్రాకారం శ్రీకారం పడుతూ ఉంటుంది ఈ తంత్ర కృత్య ప్రత్యంగరీదేవి విద్యలో. రెండోది సర్పము. 5 తలలు ఒకే సమభాగంలో ఉండి సన్నటి శరీర రూపంలో, సన్నటి పాము యొక్క శరీరం ఎలా అయితే ఉంటుందో అలా ఉండి శిరస్సులో మాత్రమే విప్పితే 5 కూడా ఒకే తీరుగా ఒకే సైజులో ఉండేటటువంటి సర్పం యొక్క రూపాన్ని వేసి, ఇంకోటి ఏకసర్పం, ఏకశిల రూపము శిరస్సుతో ఉండేటటువంటి సర్పాన్ని వేసి, ఈ సర్పము ద్వారా బయట ఆఫీస్ దగ్గర కానీ, వారు చేసేటటువంటి బిజినెస్ దగ్గర కానీ, వారి యొక్క కులవృత్తుల దగ్గర కానీ, లేదు ఫ్రెండ్స్ దగ్గర కానీ, లేదు చుట్టాల దగ్గర కానీ, లేదు తల్లిదండ్రులు, అన్నాదమ్ముళ్ళు, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల నుంచి అతన్ని చూస్తేనే ఒక మనిషిని బుసలు కొట్టే వ్యక్తిగా అతని మీద బుసలు కొడుతూ, అతన్ని అనేక ఇబ్బందులు పెడుతూ, గురి చేస్తూ, ఆమెని అనేక ఇబ్బందులు పెట్టి గురి చేస్తూ ఉండేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మార్చేటటువంటి స్థితిని కల్పించేటటువంటిది సర్పం. కూర్మము వచ్చేసి ఎంత ఓర్పుగా, ఎంత అణిగి మణిగి ఉంటే అంత బలంగా తయారయ్యేటటువంటి వ్యక్తిత్వాన్ని అందిస్తూ ఉంటుంది, వ్యక్తిగతం విధానాన్ని అందిస్తూ ఉంటుంది. దీనికి విశేషమైనటువంటి కర్మఫలము కావాలి. కూర్మం యొక్క తంత్ర ప్రయోగం ద్వారా కర్మఫలం అనేది లభిస్తూ ఉంటుంది. చెడు కర్మ అనేటటువంటిది పోయి శుభయోగమైనటువంటి మంచి కర్మఫలము అందిస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియని చాలా విశేషంగా ఆరాధించేటటువంటి తాంత్రిక ప్రక్రియలో చాలా అద్భుతంగా నిర్వహించుకోవాలి. మనకి కృత్య దేవతలు 64 కృత్య దేవతల్లో ఒక్కొక్క విధమైనటువంటి స్థితులతో ఉన్నటువంటి పూజలు ఉన్నాయి. దీంట్లో కూడా దశకృత్యలు అనేటటువంటి భాగములో మత్స్యావతారమైనటువంటి నారాయణుడి యొక్క స్వరూపము, సర్పము యొక్క విధానముతో ఉన్నటువంటి శేష పాన్పుపై సేవించే నారాయణుడు, కూర్మము పైన ఉండేటటువంటి కూర్మరూప నారాయణుడు, ఈ 3 కూడా నారాయణ స్వరూపముగా ఎవరైతే ఫలానా విధమైనటువంటి అన్ని సమస్యల్లో బాధింపబడుతూ ఉండి ఇక ఛేదించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రత్యంగరాదేవిని డైరెక్ట్గా ప్రయోగించే విధానము కాకుండా కృత్య దేవతతో మత్స్యనారాయణ, కూర్మనారాయణ, సర్పనారాయణ అనేటటువంటి 3 నారాయణమూర్తులతో ఉండేటటువంటి
నారాయణుని నిరంతరము సేవించుకునేటటువంటి ఈ 3 యొక్క వివిధ శాఖలకు సంబంధించినటువంటి రూపాలతో ఉండేటటువంటి ఈ 3 చాలా విశేషమైనటువంటి అనుగ్రతని కల్పిస్తూ ఉంటాయి. నారాయణుడు అనగానే క్రియాకారకుడు. ఏ పనైనా చేసినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసి అనుగ్రతని ప్రసాదించి ఆ అనుగ్రత వెంటనే లక్ష్మీదేవి తన భార్య యొక్క అనుకూలత కలిగేటట్టుగా చేసేటటువంటి వ్యక్తి శ్రీమన్నారాయణుడు. అటువంటి మహత్తరమైనటువంటి ప్రత్యంగరి కృత్య తాంత్రిక విధానములో ఈ 3 విధములైనటువంటి వేరు శాఖల్లో ఉన్నటువంటి ఈ పుట్టమట్టితో వేసినటువంటి పిండి ద్వారా మట్టి ద్వారా వాటిల్లోకి ఆవాహన చేసుకొని తంత్ర ప్రక్రియ ప్రకారంగా ఆవాహన చేసి మూలమంత్రముతో జపము చేసి తర్వాత వాటికి ఎటువంటి ద్రవ్యాలైతే వాడాలో ఆ ద్రవ్యాలని వాడుతూ పరిపూర్ణమైనటువంటి ప్రత్యంగరీదేవి హోమంలోకి వెళ్ళేటటువంటి విధానం. ఇది చేయకుండా డైరెక్ట్గా మత్స్యనారాయణ, కూర్మనారాయణ సర్పతో ఉన్నటువంటి శేషపాంపుపై సేన తీసుకునేటటువంటి సేవించేటటువంటి నారాయణుడు యొక్క హోమాన్ని డైరెక్ట్గా ప్రత్యంగరి హోమంలో నిర్వహించడానికి ఉండదు. అందుకని తంత్ర విధానంలో 5 కుండలు 2 మూకుళ్ళని పెట్టి విశేషమైనటువంటి మత్స్యనారాయణ ప్రత్యంగరీదేవి, కూర్మనారాయణ ప్రత్యంగరీదేవి, సర్పనారాయణ ప్రత్యంగరీదేవి తంత్ర విధానములో ఉపచార పూజలన్నీ కూడా నిర్వహించుకొని విశేషమైనటువంటి హోమానికి మనము వెళ్ళటం జరుగుతుంది. ఈ పూజ తర్వాత ఈ పూజ మొత్తం కూడా పూర్తి చేసుకొని ఈ పూజకు సంబంధించిన ఈ ద్రవ్యాలన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి చెరువులో కానీ పారేటటువంటి జలంలో కానీ కలిపేస్తే విశేషమైనటువంటి భాగ్యమైనటువంటి ప్రసాదాన్ని నారాయణుడు మత్స్యనారాయణ, కూర్మనారాయణ, సర్పనారాయణ భగవానులు అందిస్తూ ఉంటారు. ఈ అందించిన తర్వాత మరలా మనము 27వ రోజు కానీ 37వ రోజు కానీ ప్రత్యంగరీదేవి జపమంత్ర సాధన ఉంటుంది. ఈ జపమంత్ర సాధన సమయంలో ఎవరైతే పూజ నిర్వహించుకున్నటువంటి వ్యక్తి ఉంటాడో అతన్ని పిలిచి ఆ రోజు మత్స్యనారాయణుడికి నీళ్ళని తర్పణంగా, సర్పనారాయణుడికి క్షీరము తర్పముగా, అలానే కూర్మనారాయణుడికి విశేషంగా తేనెని తర్పణంగా వదలడం జరిగింది. ఆ వదిలిన తర్వాత ఆ రోజు అమ్మవారి యొక్క అనుగ్రతని పరిపూర్ణంగా ఆ వ్యక్తికి అందించేటటువంటి ఆశీర్వచనము జరుగుతుంది. ఆ రోజు నుండి ఆ వ్యక్తికి రక్షని అందించడం జరుగుతుంది. ఆ రక్షలో కూడా మత్స్యనారాయణుడికి ఏ విధమైనటువంటి రక్షతో వదిలినటువంటి జలంలో తడిసినటువంటి దారాన్ని, సర్పనారాయణుడికి క్షీరంలో తడిసినటువంటి దారాన్ని, అలానే మన తాబేలుకు సంబంధించినటువంటి కూర్మనారాయణుడికి తేనెలో తడిచినటువంటి దారాన్ని మూడింటిని కూడా ఒక దగ్గర సమకూర్చి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించేటటువంటి ఈ సమయంలో శ్రీచక్రముతో గీయబడినటువంటి ఒక గాజు మీద కానీ అవతల ఉన్నటువంటి వస్తువు కనబడేటటువంటిది అంటే గాజు పైన శ్రీచక్రాన్ని గీయబడినటువంటి ముద్రతో ఉన్నటువంటి గాజుని తీసుకొని వాళ్ళకి అందించి అది వెండిలో కానీ రాగిలో కానీ బంగారంలో కానీ దాన్ని పెట్టి ఎరుపు తాడు కానీ నలుపు తాడు కానీ మెల్లో ధరించితే ఈ లోపల అతనికి సంబంధించినటువంటి కొన్ని
అశుభమైనటువంటి అడుగులు పడకుండా శుభయోగమైనటువంటి దారిలో నడిపేటటువంటి క్రియా విధానం నడుస్తూ ఉంటుంది. మొదటి రోజు ఇప్పుడు ఏదైతే నేను చేసేటటువంటి ఈ పూజ ఏదైతే ఉందో, ఈ పూజ చేసినప్పుడే నేను ఆ శ్రీచక్ర బిళ్ళని అందించడం జరుగుతుంది. ఆ తర్వాత 27 రోజులకు కానీ 37 రోజుకు కానీ తర్పణాలు వదిలినటువంటి దారములోనే వాటిని పేని, అంటే వాటిని ఏమంటారు, అల్లి ఆ తర్వాత ఆ దారములు తీసుకొని శ్రీచక్రానికి గుచ్చి శ్రీచక్రాన్ని మెడలో ధరించాలి. అది మనకి 97 రోజుల పాటు ఎటువంటి నాన్ వెజ్ పదార్థాలు స్వీకరించకుండా, చేప అస్సలు ముట్టకూడదు, చికెను మటను అస్సలు ముట్టుకోకూడదు, కోడిగుడ్లు ఎటువంటి నాన్ వెజ్ పదార్థాలు ఏవి ముట్టుకోకుండా చక్కగా నారాయణ ప్రత్యంగరి లేదా మత్స్య కృత్య ప్రత్యంగరి, సర్పకృత్య ప్రత్యంగరి లేదా కూర్మకృత్య ప్రత్యంగరి దేవి మంత్రాన్ని సాధన చేసుకుంటూ 11 సార్లు కానీ 28 సార్లు కానీ 48 సార్లు కానీ 88 సార్లు కానీ లేదు అంటే 108 సార్లు కానీ ప్రతిరోజు జపం చేసుకుంటూ, జపం అయిపోయిన తర్వాత పాలని తర్పణాలుగా వదిలి ఆ వదిలినటువంటి పాలని వేడి చేసి చక్కగా దాంట్లో తోడు వేసి ఆ పెరుగుతో అన్నం కలిపి ఆ నైవేద్యాన్ని కృత్యదేవతకు సమర్పించాలి. కృత్యదేవత అంటే వీళ్ళింట్లో మత్స్యము ఉంది అంటే గనక, చేప ఉంది అని అంటే గనక చేపానికి ఒక అన్నం మెతుకు వేయవచ్చు, లేదు తాబేలు ఉంది అంటే తాబేలుకు వేయవచ్చు. ఇక ఈ 3 లేని పరిస్థితిలో పెరుగు కలిపినటువంటి అన్నము తీసుకొని వెళ్ళి గోమాత దగ్గర పెట్టి తినిపించచ్చు, లేదు అని అంటే కాలభైరవుడికి అంటే కుక్కకి పెట్టి తినిపించచ్చు. అలా తినిపించడం వల్ల ఇతనికి విశేషమైనటువంటి మార్గం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అతని యొక్క గోల్ ఏదైతే ఉందో ఆ గోల్కి రీచ్ అవుతూ ఉంటాడు. అటువంటి కార్యాచరణ నిర్వహించబోతూ ఉంటాము. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ప్రారంభించిన దగ్గర నుండి మొత్తము మనకి 149 రోజుల ప్రాసెస్గా ఉంటుంది. 149 రోజుల ప్రాసెస్ అంటే 149 రోజులు పూజ చేసే విధానము కాదు. ఒక్కసారి పూజ అయిపోతుంది, రెండోసారి తంత్ర విధానం జరుగుతుంది, మూడోసారి నుండి ఇన్ని రోజుల వరకు అతను చేసుకునేటటువంటి కొన్ని స్థితులు ఉంటాయి. ఆ స్థితుల ప్రకారంగా చేసుకుంటే తన యొక్క నడవడిక మారుతూ ఉంటుంది. తన ఇంట్లో కూడా విశేషమైనటువంటి మనశ్శాంతి చేకూర్చుకునేటటువంటి అవకాశం కల్పించడం కోసము చేసేటటువంటిది 140 రోజుల వరకు. ఎందుకు అని అంటే ఈరోజు పూజ చేసి రేపు పూజ చేసి ఇంకా అయిపోయింది అని అంటే మళ్ళీ అతను యథాప్రకారంగా తన యొక్క నార్మల్ విధానంలో కొనసాగుతూ ఉంటాడు. అతన్ని మంచి దారికి తీసుకురావాలంటే కొద్దిగా దైవ విధానములో ఉన్నటువంటి దేవత ఆరాధనలోకి తీసుకొని వెళ్ళాలి. అది కులదైవం అయినటువంటి ఏ భగవంతుడినైనా ఆరాధించుకోవచ్చు, లేదు తన ఇష్టమైనటువంటి దేవతని ఆరాధించుకోవచ్చు, లేదు అనుకుంటే ప్రత్యంగరీ దేవి మాతని ఆరాధించుకోవచ్చు. అలా చేసుకుంటూ ఉంటే అతనికి విశేషమైనటువంటి గుడ్ విధమైనటువంటి దారిలోకి వెళ్తాడు. అదే ఒక్కరోజు 2 రోజులు పూజ అయిపోయింది, తర్వాత ఒక వారం రోజులు ఆ పూజా విధానంలో ఉండి తర్వాత మళ్ళీ యథాప్రకారంగా నార్మల్ దారిలోకి పోతూ ఉంటాడు. అప్పుడు ఈ పుణ్య ఫలితం కోసము తహతహలాడుతూ ఉండాలి. ఈ పుణ్య ఫలితం అందకపోయేసరికి నేను పూజ చేయించుకున్నా, హోమం చేయించుకున్నా, కానీ నాకు ఇంకా ఏది అందలేదే, ఎందుకు నా కర్మ ఇంతేనా, నా బాధ ఇంతేనా అనేటటువంటి పరిస్థితులకు బాధపడుతూ ఉంటారు. అటువంటి బాధపడకుండా ఉండేటటువంటి మహత్తరమైన అవకాశాన్ని కల్పించేటటువంటిదే ప్రత్యంగరాదేవి తాంత్రిక కృత్యాదేవత యొక్క పూజా విధానము. పరమంత్ర భక్షిణి, పరమంత్ర ప్రయోగినిగా ఉండేటటువంటి దేవత ఫస్ట్ తనలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్ని భక్షింపచేస్తూ ఉంటుంది. నెగటివ్ విధంతో ఉన్నటువంటి విధానాలన్నిటినీ భక్షింపచేసి
పాజిటివ్లో ఉన్నటువంటి గుణయోగాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది తల్లి ప్రత్యంగర మాత. ఆ తర్వాత ఇతనికి ఎవరైతే యాంటీగా ఉండేటటువంటి వారు ఉంటారో, శత్రువులు అనేటటువంటి వారు, ఆ శత్రువులను కూడా సక్రమమైనటువంటి దారిలో పెట్టి ఇతనికి సహకరించే విధముగా, అలానే ఇతను కూడా వాళ్ళకి సహకరించే విధముగా విశేషమైనటువంటి గుణగణాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది మాత ప్రత్యంగరాదేవి. కాబట్టి ప్రత్యంగరాదేవి పూజా విధానాల్లో ఆరాధించే విధానం తెలిసింది అని అంటే విశేషమైనటువంటి దారి ఏర్పడుతూ ఉంటుంది. ఆ విశేషమైనటువంటి దారి తెలుసుకోకుండా సగం సగం మిడిమిడి జ్ఞానముతో ప్రత్యంగరీదేవి మాతని అనుకుంటూ ఉండి ఉగ్రదేవత, ఆ దేవతను ఆరాధించితే ఎలా అవుతుంది ఇలా అవుతుందని ఆలోచనలకు వెళ్ళకుండా ఆ దారి ఏదైతే ఉందో ఆ దారిని పట్టుకుంటే ఆ దారిలో సక్రమమైనటువంటి దారి ఏర్పడుతూ ఉంటుంది. ఈ దారి ఏర్పరిచింది ఎవరు అని అంటే నువ్వు జీవితకాలం గుర్తుపెట్టుకునేది ప్రత్యంగరీదేవి మాతని. అటువంటి మాత నీకు అండగా నిలబడాలి అని అంటే కొన్ని రోజుల వరకు నువ్వు విశేషమైనటువంటి పద్ధతులతో నియమ నిష్టలని పాటిస్తూ అమ్మని ఆరాధించుకుంటూ ఉండాలి. ఇది ప్రత్యంగరీదేవి పూజా విధానం.